Daily. Taste the Daily. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే లక్షలాది మందితో విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలిని ముట్టడించారు. ఫీజు బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీనివల్ల 14,75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు గాల్లో దీపంలా మారిందని విమర్శించారు. ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే త్వరలో లక్షలాది మందితో విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనలో మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థుల జీవితాలతో జలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని వెంటనే మరి ఆ బకాయిలు చెల్లించే విధంగా ఉద్యమ కార్యాచరణ ఈ రోజు నుంచి ప్రారంభించాలని చెప్పి ఈ రోజు మొదటి ప్రారంభం జరగడం. మరి ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నది 5 మంది కాంట్రాక్టర్ల జేబు నింపడానికి కాదు, 10 మంది సంతోషం ఉండడానికి కాదు. ప్రాణాలు 100 మంది విద్యార్థులు ప్రాణాలు తెగించి కొట్లాడింది విద్యార్థుల భవిష్యత్తు గురించి. ఇలా 1,200 కోట్లు, దాదాపు 1000 నుంచి 1,200 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ బకాయిలు చెల్లించకుండా దసరాకు 600 కోట్లు అన్నారు, దీపావళికి 600 కోట్లు అన్నారు. అందులో 300 కోట్లు మాత్రం చెల్లించి బకాయిలు అంటే కాలేజ్ యజమాన్యం మీద విజిలెన్స్ దాడులు చేస్తా ఉన్నారు. విజిలెన్స్ దాడులు చెప్పి కేసులు బుక్ చేస్తా ఉన్నారు. అంటే కాలేజీలో నోరు బంద్ చేస్తే అయిపోతుందా? విద్యార్థులు కాకుండా కాలేజీలో జీతాలు ఎక్కివ్వాలి. 4 లక్షల మంది ఉద్యోగులు జీతాలు ఎక్కివ్వాలి. 2,500 కాలేజీలు ఎక్కడ నడవాలా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఫర్దర్ స్టడీ చేయాలన్నా, ఫర్దర్ ఉద్యోగాలు చేయాలన్నా మీరు సర్టిఫికేట్ రావాలి కదా. మరి సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడ పోవాలి? నేను చెప్తా ఉన్నాను, వెంటనే దశల వారీగా మొత్తం విడుదల చేయాలి. లేదంటే పరిస్థితులు ఊరుకో మరో శ్రీలంక మాదిరిలో మరో నేపాల్ మాదిరిగా అయ్యే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, కానీ విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం ఎక్కువ రోజు నడవదు. మీరు అన్న ప్రకారం ఎవ్రీ మంత్ మరి ఎవరి వీక్ ఇవ్వాలి. మిగతా బిల్లులు అన్ని ఆపి వీళ్ళకి చెల్లించి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించేటట్టు చేయాలి. మీరు 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే, 9 నెలలు జీతాలు ఇవ్వకపోతే లెక్చర్ ఎట్లా చెప్తాడు? ఇట్లా విద్యా ప్రమాణాలు ఉంటాయి. కాలేజీ ఇట్లా నడుస్తుంది మీరు అనుకుంటారు. మీ గురించి తెలంగాణ తెచ్చుకున్నది మీరు కోట్లు సంపాదించుకుని ఇక్కడ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకొని హాయిగా ఉన్నారనుక మీ పిల్లలు మీరు చదువుకొని మీరు కోట్లు సంపాదించుకొని మీ ఆస్తులు కూడా పెట్టడానికి 10 మంది కాంట్రాక్టర్లు దొంగలు పెద్ద కాదు కదా మీరు తెలంగాణ తెచ్చింది.